యాత్రికుల బస్సును ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్. అక్కడికక్కడే మంటల్లో 42 మంది సజీవ దహనం, ఒకే ఒక్కడు సేఫ్. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో 18 మంది మృత్యువాత. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ప్రమాదం. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు. సంతాపం ప్రకటించిన మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. చూస్తున్నారులా. ఇక ఇప్పుడు ఇంకో భాగవతం. ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో ఊహించగలమా? ఈలోపే కలగంటే నిజమనుకోగలమా? ఇక ఇప్పుడు అడుగడుగున బుడియబాబు తయారవుతాయి అని బ్రహ్మంగారు ఆనాడు ఎట్లా చెప్పిండో, రోడ్ల మీద రక్తాలు ఏరులై పారుతాయి అని కూడా చెప్పిండు ఆనాడు. అన్నట్టే రోడ్ల మీద రక్తాలు ఏరులై పారుతున్నాయి. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజమవుతుంది. ఆనాడు వేమన చెప్పిన వేదాంతం, బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజమవుతున్నాయి. ఈ రోజుల్లో పల్లెటూళ్ళలో భూకామాందులు, పట్టణాలలో రౌడీ ముఠాలు, బాధ్యత తెలియని ఉద్యోగులు, బడాయి పలికి పెద్ద మనుషులు ఉన్నారు ఈ దేశంలో. లేరా? అయితే లేదా? మీ తాత చెప్పింది నిజమా కాదా? ఆనాడు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం కూడా అక్షరాల సత్యమవుతుంది. అయితే ఇప్పుడు పాపము 42 మంది ఉచ్చతార్థంగా వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. భక్తి పేరు మీద దర్శనం చేసుకొని వస్తాము అన్న ఎక్కువ మన హైదరాబాద్ జనాలే ఉన్నారు. ఇప్పుడు ముచ్చట ఏంటంటే అదేంది, హజ్ ఉమ్రా యాత్రికులు. హజ్ ఉమ్రా యాత్రికులు వీళ్ళంతా ఇప్పుడు మక్కాకు, మదీనా, సౌదీ అరేబియా రోడ్లపై పుసుక్కున చచ్చిపోతే ఇక మన ఇంటికాడ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, నా కొడుకు రావాలి, నా కొడుకును కన్నారా చూస్తా, నా బిడ్డ రావాలి, నా బిడ్డను నేను నోరారా పిలుచుకుంటా, కన్నారా చూస్తా అంటే వాళ్ళకు ఏ వరుసలు ఉంటే ఆ వరుసలలో పెట్టి ఏడ్చుకుంటా, పాపం అఘోరించుకుంటా, పుట్టడు దుఃఖంతో కాకి శోకం తీసుకుంటా ఏడుస్తుంటారు. కడసారిగా నేను చూడాలని. కానీ అక్కడ చచ్చిపోతే ఈ హజ్ ఉమ్రా యాత్రికులు ఏదైతే ఉందో, మక్కా, మదీనా చూస్తందుకు పోయిన యాత్రికులను ఈ సౌదీ అరేబియా రూల్స్ మా గొట్టుగా ఉన్నాయట. అక్కడ చచ్చిపోతే పంపే ప్రసక్తే లేదట. అక్కడనే కాలబెడతారట, అక్కడనే సాగు చేస్తారట, అంత్యక్రియలు చేస్తారట. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నడవది, ఎంత డబ్బు ఇచ్చినా నడవది, ఎవరితోని రికమెండేషన్ పెట్టినా నడవది, ఎవరితో చెప్పించినా నడవది, ఎవరితో ఫోన్ చేయించినా నడవది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసినా నడవది. సౌదీ అరేబియాలో ఈ గొట్టు రూలు ఉంది. మక్కా, మదీనాకు పోయే ఎవరైతే యాత్రికులు ఉండరో, హజ్ ఉమ్రా ఆ సౌదీ అరేబియా రోడ్లపై అక్కడ పోయే దారిలో, ఆ మక్కా మదీనా పోయే దారిలో ఏడ పుసుకున్న ఇదైనా బయట దేశం ఆ పీనుగని బయట మళ్ళా మన రాజ్యానికి, మన దేశానికి పంపే యాళ్ళ లేదట. ఈ గొట్టు రోలు ఉందట. పాపం చూస్తుర్రా. ఆ కుటుంబ సభ్యుల గుండెల్లో ఎంత దుఃఖం నిండుకొని ఉంటుందో, ఎంత అల్లాడిపోతుర్రో అర్థమవుతుంది. ఇది కథ.